దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలి. నిత్యము కూడా ప్రతి ఒక్కొక్కరి కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వ ప్రపంచమును దేవుడు చల్లగా కాపాడాలి. దేవునికే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 22వ అధ్యాయము 27వ వచనం. నేను దయగలవాడను, నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము చూడండి. మన దేవుడు దయగల దేవుడంట అండి. దయగల వారి మీద దయ చూపే దేవుడు. నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తారు. మరి నువ్వు మొర్ర పెడుతున్నావు దేవుని సన్నిధిలో, దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావు. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీ జీవితంలో ఎన్నో వింత కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన దయగల దేవుడని నీవు నమ్ముచున్నావా? నీ ప్రభు దయామయుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు ఆయనపై ఆధారపడినప్పుడు నిన్నెప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వారు అవుతారని దేవుని వాగ్దానం ఉంది. మరి శ్రమలో బాధలు వచ్చినప్పుడు నీవు కృంగే పని లేదు, కానీ దయగల దేవుని వైపు నీవు విశ్వాసంతో కనిపెట్టాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. నీ ప్రభు సన్నిధి నీకెప్పటికీ కూడా తోడుగా నీడగా ఉంటుంది. దేవుని బిడ్డలకు శ్రమలు రావని బైబిల్ చెప్పలేదు, కానీ శోధనలు సహించేవారు ధన్యులు. శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ మనకు వెంటాడతాయి, కానీ దేవుడు మాత్రం దయ కలిగి నీవు పడిపోయిన గుంటలో నుంచి నేను పైకెత్తే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ధారాళముగా నిన్ను ఆశీర్వదించి దీవించే దేవుడు. ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తప్పించి మోడు పారిపోయి నీ జీవితాన్ని విడిపించే దేవుడు. ప్రియ సహోదరి, కష్టకాలంలో నీవు దేవుని వైపు చూడు. దేవుడు నీ శ్రమ దినమున నీకు తోడుగా ఉండే దేవుడు. మన కష్టకాలంలో దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి లోబడి భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కాపాడుకుందాం. దయగల దేవుడు, నిన్ను విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి మరి నువ్వు మొర్రపెట్టు, ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. నీ అపారమైన ప్రేమ చేత, అవును ప్రభువా, నీ దయ చేత, నీ కరుణ చేత, నీ జాలి చేత నేటి వరకు మేము క్షేమంగా ఉన్నాం ప్రభువా. నీ పరిశుద్ధ పుణ్య పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను, దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి నీ నామం గొప్ప చేసుకుని ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుంటారని శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.